హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియోలో సహజ సిద్ధమైనటువంటి పదార్థాలతో తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి మరియు జుట్టు సమస్యలను నివారించడానికి ఉపయోగపడేటువంటి ఒక హెయిర్ ప్యాక్ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేకుండా, డికాప్షన్ని రెడీ చేయకుండా అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ రెమెడీని ఉపయోగించడం వల్ల జుట్టు నల్లగా అవ్వడమే కాదండి, జుట్టు రాలడం ఆగిపోతుంది. అంతేకాదండి, చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారికి అద్భుతంగా పనిచేస్తుందండి. చుండ్రు కూడా పూర్తిగా తొలగిపోతుంది. మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలో అనేది చూసేద్దాం. ఇందుకోసం కొద్దిగంత అల్లం తీసుకోవాలండి. అల్లం వల్ల జుట్టుకి అనేక ఉపయోగాలు ఉన్నాయి. అల్లం బ్లడ్ సర్క్యులేషన్ని బూస్ట్ చేస్తుందండి. అంతేకాదండి, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ విధంగా కొద్దిగంత అల్లం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. అల్లం పైన మురికి లాంటిది ఉంటుంది కదండి, శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇక గ్రేటర్ తోటి తురిమేసుకోండి. మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. జుట్టు సంరక్షణలో అల్లం అద్భుతంగా పనిచేస్తుందండి. దీనిలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబయల్ గుణాలు స్కాల్ఫ్ అంటే తల చర్మం యొక్క బ్లడ్ సర్క్యులేషన్ని బూస్ట్ చేసి, అంతేకాదండి జుట్టు యొక్క కుదుళ్లను బలపరుస్తాయి. చుండ్రుని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. జుట్టు రాలడాన్ని అదుపు చేయడంలో కూడా అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. అల్లంలో యాంటీ ఫంగల్ గుణాలు అనేవి అధికంగా ఉంటాయండి. అందుచేత ఏంటంటే చుండ్రుని మరియు చుండ్రు వల్ల వచ్చేటువంటి ఆ దురదను సమర్థవంతంగా తగ్గిస్తాయి. అంతేకాదండి, హెయిర్ ఫాల్ని పూర్తిగా కంట్రోల్ చేస్తాయి. కుదుళ్లను బలంగా మార్చడానికి, తిరిగి కొత్త జుట్టు వేగంగా పెరగడానికి కూడా అల్లం అద్భుతంగా పనిచేస్తుందండి. కొద్దిగంత అల్లం అయితే సరిపోతుందండి. సో అల్లం వల్ల హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను చెప్పాను మీరు వాడారు అన్నది కాదండి. మనం వాడుతున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ వల్ల మనకున్నటువంటి ఉపయోగం ఏంటన్నది తెలుసుకోవాలన్నది నా ఉద్దేశం. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను ప్రతి వీడియోలోనూ. సో ఈ విధంగా కొద్దిగంత అల్లం తురుము తీసుకుంటే సరిపోతుందండి. టీ స్ట్రైనర్లో పెట్టి గట్టిగా పిండేసినా సరిపోతుంది. లేదంటే చిన్న క్లాత్ ఉంటుంది కదండి, క్లాత్లో వేసి గట్టిగా పిండినా సరే రసం వస్తుంది. ఇందులోని ఒక చుక్క కూడా నార్మల్ వాటర్ని తీసుకోవద్దండి. అల్లం నుంచి వచ్చినటువంటి రసం మాత్రమే తీసుకోవాలి. సో నార్మల్గా చేతిలో పెట్టి పిండినా కూడా రసం వచ్చేస్తుందండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నేను అప్లోడ్ చేసేటువంటి సాధారణమైనటువంటి ఇంటి చిట్కాలు మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదివరకు రోజుల్లో ఏంటంటే ఒక్కసారి వీడియో చూస్తే మళ్ళీ మళ్ళీ వీడియోస్ అనేవి కనపడుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వీడియోస్ అనేవి వస్తాయన్నమాట. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి వెళ్తుందండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. సో ఈ విధంగా గట్టిగా పిండేస్తే రసం వస్తుంది. ఇందులో నార్మల్ వాటర్ తీసుకోవద్దండి, అల్లం నుంచి వచ్చినటువంటి రసమే తీసుకోండి. లేతగా ఉన్నటువంటి అల్లం తీసుకున్నారంటే రసం కాస్త ఎక్కువ వస్తుంది. ఇక ఇందులోకి 3-4 చుక్కలు మాత్రమే కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. జస్ట్ 3 to 4 డ్రాప్స్ తీసుకుంటే కోకోనట్ ఆయిల్ సరిపోతుంది. మీరు తరచూ ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తూ ఉంటారో మీ హెయిర్కి ఆ ఆయిల్ తీసుకోవచ్చు. పారాచూటే తీసుకోవాలన్నది ఏం లేదండి. మీరు నార్మల్గా డైలీ ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తూ ఉంటారో ఆయిల్ని ఇందులోకి 3 to 4 డ్రాప్స్ తీసుకోండి, సరిపోతుంది. ఇక ఇక ఐరన్ కడాయి తీసుకోవాలండి. స్టీల్వి అలాగే నాన్ స్టిక్వి కాదండి, ఐరన్ కడాయి తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగంత నిమ్మరసం తీసుకుంటున్నానండి. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి వల్ల హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒక నిమ్మకాయ అయితే సరిపోతుందండి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉండడం వల్ల జుట్టు కుదులను బలోపేతం చేయడానికి, చుండ్రును నివారించడానికి, తల మీద అధిక జుట్టును తొలగించడానికి మరియు జుట్టుకు సహజమైనటువంటి మెరుపును తీసుకురావడానికి అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మరసంలోని ఆమ్ల గుణాలు తల చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేసి చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెమెడీలో జుట్టును నల్లబడడానికి, చుండ్రు తొలగిపోవడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ అండి. వీడియో పూర్తిగా చూస్తే జుట్టు ఎలా నల్లబడుతుంది అన్నది కూడా మీకు అర్థమవుతుంది. సో జిడ్డుగా ఉంటుంది కదండి, కొంతమంది జుట్టు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారికి నిమ్మరసం ఒక గొప్ప పరిష్కారం అని చెప్పొచ్చు. ఇది స్కాల్ఫ్లోని అదనపు నూనెను తొలగిస్తుంది. అంతేకాదండి, నిమ్మరసం స్కాల్ఫ్లో బ్లడ్ సర్క్యులేషన్ను మెరుగుపరచడానికి, జుట్టు పెరుగుదలకు మరియు కుదుళ్లను బలంగా మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఒక్క నిమ్మకాయ నుంచి తీసినటువంటి రసం తీసుకోండి. ఇవి చిన్న సైజు నిమ్మకాయ కాబట్టి మీరు స్పూన్ల లెక్కన చెప్పాలి అని అంటే నిమ్మరసం 2 స్పూన్ల వరకు నిమ్మరసం తీసుకోండి. ఇక ఇందులోకి నేను గుంట గలగరాకు పొడి తీసుకుంటున్నా. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి, పొలాల గట్టున అలాగ మనకు పల్లెలలో అయితే కనిపిస్తూనే ఉంటుంది, టౌన్లలో కనిపించదు కాబట్టి ఆయుర్వేదిక్ షాపుల్లో కానీ, పచారీ షాపుల్లో కానీ, కిరాణా షాపుల్లో కానీ మనకు గుంట గలగరాకు పొడి అందుబాటుగా ఉందండి. బ్రింగ్ రాజ్ పౌడర్ అంటారు. ఆన్లైన్లో అయితే మనకు చాలా తక్కువ ప్రైస్గా అందుబాటుగా ఉందండి. ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా ఉంది. సో ఈ విధంగా
బ్రింగ్రాజ్ పౌడర్ నేను 1 స్పూన్ వరకు తీసుకున్నా. లేదు బ్రింగ్రాజ్ పౌడర్ మీరు వద్దనుకున్నట్లయితే ఉసిరి పౌడర్ తీసుకోవచ్చు. ఉసిరి పౌడర్ కూడా మనకు ఆన్‌లైన్‌లో అందుబాటుగా ఉంది. అలాగే ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా ఉంది. ఒకవేళ మీరు పల్లెలో ఉండి మీకు అందుబాటుగా ఉంది గుంటగలగరాకు అనుకున్నట్లయితే గుంటగలగరాకును మిక్సీ పట్టుకొని 2 స్పూన్ల వరకు పేస్ట్ తీసుకోండి. పౌడర్ అయితే 1 స్పూన్ అయితే సరిపోతుంది. సో ఇక ఇందులోకి కొద్దిగంత కాఫీ పౌడర్ తీసుకోవాలండి. ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ తీసుకోండి. బ్రూ కానీ, నెస్కేఫీ సన్‌రైజ్ కానీ లేదంటే కాంటినెంటల్ కానీ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ అయితే బెటర్ అండి. సో జుట్టు నల్లబడడానికి ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేసేవి. నేనైతే ₹2ది ఒకటి బ్రూ కాఫీ పౌడర్ తీసుకుంటున్నా. సరిపోతుందండి ఒక్కసారికి. ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇక ఇందులోకి గోరింటాకు పౌడర్ తీసుకుంటున్నానండి. హెన్నా పౌడర్ నేను ఇంట్లో రెడీ చేసినది. మీరు కావాలంటే బయట నుంచి తెచ్చినటువంటి హెన్నా పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పచ్చి ఆకు తీసుకుంటూ ఉన్నట్లయితే మిక్సీ పట్టుకొని కొద్దిగంత ఆకు ఒక చిన్న కప్పు వరకు ఆకు తీసుకోండి సరిపోతుంది. లేదంటే ఈ విధంగా ఎండబెట్టినటువంటి పొడి కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంట్లో రెడీ చేసుకోవాలనుకున్నట్లయితే ఎండలో ఎండబెట్టకుండా ఇంట్లోనే పల్చగా ఆరబెట్టేసేయండి. డ్రై అవుతుందన్నమాట. 2-3 డేస్‌లో డ్రై అవుతుంది. తర్వాత మిక్సీ పట్టుకొని 2 సార్లు జల్లెడ పట్టేసేయండి. అప్పుడు బరగ్గా లేకుండా స్మూత్‌గా వస్తుందన్నమాట పౌడర్. తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు పాడవదు. ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ గోరింటాకు పొడి 1 ఇయర్ అవుతుందండి నేను రెడీ చేసి కూడా ఇప్పటికీ అస్సలు పాడవలేదు. ఇక ఇందులోకి కొద్దిగంత గోరువెచ్చగా ఉన్నటువంటి వాటర్ తీసుకోండి. చల్లటి నీరు కాకుండా. ఇక కన్సిస్టెన్సీ అనేది హెయిర్‌కి అప్లై చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. నేను బ్రింగ్రాజ్ పౌడర్ తీసుకున్నా కదండి గుంటగలగరాకు పౌడర్. మీ దగ్గర పచ్చి ఆకు అందుబాటుగా ఉంది, పొలాలలో మీకు అందుబాటుగా ఉంది అనుకున్నట్లయితే కొద్దిగంత పేస్ట్ చేసేసుకోండి. సో లేదంటే రసమైనా తీసుకోవచ్చు. గట్టిగా పిండేస్తే రసం వస్తుందండి. చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది ఆకు. ఇక ఒకవేళ మీరు బ్రింగ్రాజ్ పౌడర్ వద్దు అనుకున్నట్లయితే ఉసిరి పౌడర్ 1 స్పూన్ వరకు తీసుకోండి. ఇక గోరింటాకు మీరు పచ్చి ఆకు కూడా తీసుకోవచ్చు. ఒక చిన్న కప్పు వరకు పచ్చి ఆకు తీసుకోండి. ఇక పలుచగా ఈ విధంగా కడాయి మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఎందుకంటే రియాక్షన్ జరిగి నల్లగా మారుతుందండి. ఎక్కువ సమయం కూడా పక్కన పెట్టనవసరం లేదు. ఒక 5 గంటలు పక్కన పెట్టేస్తే సరిపోతుంది. 5 గంటలకి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది. ఈ లోపల మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండీ అల్లం రసం ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత ప్యాక్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఎన్నిసార్లు ఉపయోగించాలనేది క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక మనం కొద్దిసేపు ఆ కడాయిని పక్కన పెట్టేద్దాం. మీకు టైం ఉందనుకున్నట్లయితే ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయండి. కనీసం 5 గంటలైనా పక్కన పెడితేనే జుట్టు అనేది నల్లగా అవుతుంది. సో ఈలోపు మనము ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. కడాయిలో ఉన్నటువంటి ఆ మిశ్రమం నల్లబడేపాటికి ఇది మనం జుట్టుకు అప్లై చేసుకోవాలి. కాటన్ ఉంటుంది కదండి, దూది తీసుకొని డిప్ చేస్తూ జస్ట్ తల చర్మానికి అప్లై చేస్తే సరిపోతుందండి. జుట్టు మొత్తం అప్లై చేయనవసరం లేదు. సో జుట్టు కుదుళ్ళకంతా దట్టంగా అప్లై చేసి మసాజ్ చేసేయండి 2-3 నిమిషాల పాటు. ఇక పూర్తిగా డ్రై అయిపోతుందండి. ఎందుకంటే కొద్దిగానే కదండి. సో తల చర్మానికి అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఈలోపు మనం రెడీ చేసుకున్నటువంటి ఈ ప్యాక్ అనేది రెడీ అయి ఉంటుందన్నమాట హెయిర్కి అప్లై చేసుకోవడానికి. సో ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ముందుగా ఏ కలర్ ఉంది, తర్వాత ఏ విధంగా చేంజ్ అయిందన్నది చూశారు కదండి. ఈ విధంగా చేంజ్ అవుతుంది. గోరింటాకు పొడిని ఉపయోగించడం వల్ల 70% మాత్రమే రంగు వస్తుంది. బ్రౌన్ కలర్లో కలర్ వస్తుంది కదండి. రిమైనింగ్ 30% కలర్ రావడం కోసం అని చెప్పి మనం కాఫీ పౌడర్ అండ్ బ్రింగ్రాజ్ పౌడర్ తీసుకున్నాం. మీరు బ్రింగ్రాజ్ పౌడర్ అంటే గుంటగలగరాకు పొడి స్థానంలో ఉసిరి పౌడర్ కూడా తీసుకోవచ్చు. మీ ఇష్టం అండి. టోటల్ 100% కలర్ వస్తుందండి. సో ఈ విధంగా హెయిర్కి అప్లై చేసేపాటికి ఇంకాస్త డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుంది పేస్ట్ అన్నది. తలకు ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా అప్లై చేసి నార్మల్ వాటర్ తోటి హెడ్ బాత్ చేసేయండి షాంపూ లేకుండా. ఇక మరుసటి రోజు మీరు కొద్దిగంత తలకు ఆయిల్ అప్లై చేసి తల స్నానం చేసేయొచ్చండి. ఈ విధంగా 15 రోజులకు ఒకసారి అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ఇక జన్మలో తిరిగి తెల్ల వెంట్రుకలు అనేవి రాకుండా ఉంటాయండి. అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తరచూ మనం వంటలోకి ఉపయోగిస్తూనే ఉంటాం అల్లాన్ని. అలాగే కొబ్బరి నూనె తలకు రాసుకుంటూనే ఉంటాం. ఇక గోరింటాకు పొడి, బ్రింగ్రాజ్ పౌడర్ ఇవన్నీ కూడా మన హెయిర్కి చాలా మంచిదేనండి. మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల మనకున్నటువంటి ఉపయోగం ఏంటనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోకి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.